ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం చెబుతావు అన్నయ్య, ఇంట్లో వంట వండటమే మానేశారు. ఆ పెద్ద కోళ్ళే అనుకుంటే దానికి తోడు ఈ చిన్న కోళ్ళ కూడా తయారైంది. 3 పూట్ల బయట పుట్టి తప్ప స్టవ్ వెలిగిటమే మానేశారు. అదిగో వస్తున్నారు చూడు. సరే ఇప్పుడు ఏంటి, వాళ్ళని జన్మలో బయట పుట్టి తిన్నీయకుండా చేయాలి, ఓకేనా? ఏదో ఒకటి చెయ్యన్నయ్య. అక్క కార్డు పెట్టావా? పెట్టాను ఇవి పద. అత్తయ్య గారు వెళ్ళొస్తాం అత్తయ్య గారు. హే తిరుగారు, ఇక్కడ మంచి బిర్యానీ రెస్టారెంట్ ఏదైనా చెప్పండి. బిర్యానీ రెస్టారెంట్ అంటే అమ్మా, ఇక్కడ ఊరు బయట పీతుల దొడ్డని ఉంది, అక్కడ మంచి రెస్టారెంట్ కట్టారు. అదేనమ్మా, మనం చిన్నప్పుడు మేము చెంబులు పట్టుకొని దొడ్లో పోయేవాళ్ళం కదా, అక్కడ మంచి రెస్టారెంట్ పెట్టారమ్మా. అసలు ఎంత బాగుంటుందో. చీ, పీతల దొడ్డ అక్క. అయితే మేము టిఫిన్ చేస్తాం. టిఫిన్ అయితే మాత్రం మన రామారావు హోటల్కి వెళ్ళండమ్మా. అసలు వాడు ఒకసారి ఉప్పు చాలకపోతే ఇది ఎట్ట తీసి ఎట్టేస్తాడు అట్ల మీద, సూపర్ ఉంటుంది టిఫిన్. చీ చెమట. అయితే మేము టీ తాగొస్తాం. ఇది పర్ఫెక్ట్ అమ్మా. టీ అయితే మాత్రం ఇక్కడే మన రాజస్థాన్ హోటల్ పెట్టాడమ్మా. మసాలా టీ మామూలుగా ఉండదు. అబ్బా, మసాలా టీయా? మసాలా వేస్తారా? వాడు మసాలా వేయాల్సిన అవసరం లేదమ్మా, వాడు నవ్వులుతూ ఉంటాడు కదా, అదే పడతా ఉంటది టీలో. అత్తయ్య లోపలికి వెళ్దాం రండి. అత్తయ్య బయట ఏ ఫుడ్ నాకు ఇంట్లోనే వండుకొని తిందాం రండి. దండాలయ్యా